శివుడు బ్రహ్మకిచ్చిన శాపం. బ్రహ్మ ఆదిదేవుణ్ణి అనిపించుకోవడం కోసం అబద్ధం చెప్పి విష్ణుమూర్తిని మోసం చేసినందుకు శివుడు ఇకపై నువ్వు పూజకు అర్హుడవు కావని శపించాడు. అలాగే దొంగ సాక్ష్యాలు చెప్పిన మొగలి పువ్వుకు నా పూజకి పనికిరావని, కామధేనువుని నువ్వు పూజనీయం కాదని శపిస్తాడు. అహంకారం వీడి బ్రహ్మ శివుణ్ణి క్షమించమని ప్రార్థిస్తాడు. అలాగే మొగలి పువ్వు, కామధేనువు కూడా వేడుకున్నాయి. మనకి తెలిసిందే శివుడు కరుణాహృదయుడు కాబట్టి వాళ్ళందరినీ క్షమించి బ్రహ్మను నిన్నందరూ పూజించకపోయినా యజ్ఞాల్లో గురుస్థానం నీకే ఇస్తారని చెప్పాడు. అలాగే కామధేనువుని నువ్వు తలతో అబద్ధం చెప్పినా తోకతో నిజం చెప్పావు కాబట్టి నీ తల పూజనీయం కాకపోయినా తోక మాత్రం పూజనీయం, పరమ పవిత్రంగా భావిస్తారు. అలాగే ఇక మొగలి పువ్వుతో నిన్ను నా పూజకు వాడకపోయినా పందిళ్లలో అలంకారంలో వాడతారు అని చెప్పారంట. ఇంతకీ ఈ ప్రదేశం మన భారతదేశంలోనే ఉందంట.